తల్లిదండ్రులతో ఎంతసేపు ఉంటారో అంతకంటే ఎక్కువ మీ దగ్గరనే ఉంటారు. సో వాళ్ళకు మనము నాణ్యమైన ఆహారము అంటే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారము ఇవ్వడము ఇస్తే వాళ్ళు ఆరోగ్యంగా పెరిగి మరి భావి భారత పౌరులు వాళ్ళే కాబట్టి మరి దాంట్లో ప్రభుత్వం స్పెషల్గా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని ఇవాళ మనకు మీకు తెలుసు ఎక్కడ కూడా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా కంప్లీట్గా విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఇప్పుడు వాటర్, ఎలక్ట్రిసిటీ, వాష్రూమ్స్ ఇవన్నీ కూడా కలిసి ఇస్తున్నాము. సో ఇంకా అంగన్వాడీ స్కూల్స్ ఎన్ని కావాలంటే అన్ని కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇస్తాము. సో భవిష్యత్తులో అంగన్వాడీస్ తర్వాత ఈవెన్ ప్రైమరీ స్కూల్స్ కూడా మిక్సప్ చేసి, ఎందుకంటే పిల్లలు బయటకు వెళ్లకుండా డ్రాప్ అవుట్స్ కాకుండా ఇప్పుడు ఏం చేస్తున్నారు మన వాళ్ళు ఇప్పుడు అంటే బయట స్కూళ్ళలోనేమో ప్లే స్కూల్ అని, నర్సింగ్ అని, నర్సరీ అని, ఎల్కేజీ, యూకేజీ అన్నీ కూడా వాళ్ళు 2.5 సంవత్సరాలకు వాళ్ళు అడ్మిషన్స్ ఇచ్చి పిల్లలను తీసుకుని పోయి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మనం అడ్మిషన్ ఇస్తే ఇక్కడికి రావట్లేదు. సో దాంతో ఇప్పుడు మనం అంగన్వాడీ స్కూల్స్ డైరెక్ట్ పిల్లలు 3 ఇయర్స్ తర్వాత మనం డైరెక్ట్ స్కూల్లోకి ప్రైమరీ స్కూల్లోకి వెళ్ళేటట్టు 4th వరకు అక్కడ 5th నుండి మళ్ళీ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియంలో ఒక యూనిఫామ్ సిలబస్తో ఇంటర్మీడియట్ వరకు యూనిట్గా మనం గవర్నమెంట్ అట్లా ముందుకు పోతా ఉంది. కాబట్టి కూడా గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఎక్కువ అంటే మంచి ఇప్పుడు మనం చూసాం మనం గురుకుల పాఠశాలలు, ఈ వెల్ఫేర్ స్కూల్స్ అన్ని కూడా చాలా ప్రైవేట్ స్కూల్స్ కంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో వాళ్ళని అంటే ఇప్పుడు ఈ తల్లులను తర్వాత పిల్లలను చూసే బాధ్యత మీదే. ఇప్పుడు చిన్నప్పుడు వీళ్ళు అంటే గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత పుట్టబోయే పిల్లలు, పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మనకు ఆరోగ్యవంతమైన తెలంగాణ తయారవుతుంది. కాబట్టి సరే మీకు తెలిసి ఇప్పుడు యాప్ అంతా కూడా మీరు డౌన్లోడ్ చేసి దాన్ని మొత్తం రెగ్యులర్గా డేటా ఎంట్రీ అదంతా ఉంది, మానిటరింగ్ ఉంది మీ మీద బాగానే. అయితే ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద. సో ఇప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు, అది బాగా తగ్గింది మనకి తెలంగాణలో కంపేర్ టు నేషనల్ యావరేజ్ కంటే బాగా తగ్గింది. అది ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటే 1 year లో కూడా పుట్టిన పిల్లలు చనిపోవడం, మెటర్నల్ మోర్టాలిటీ ఇవన్నీ కూడా నేషనల్ యావరేజ్ కంటే మనం బాగా తక్కువ ఉందన్నమాట. బెటర్ మనం తక్కువ అంటే సెన్స్ నేషనల్లో 10 మంది ఉంటే మనకు 5 అట్లా అంటే మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము. మీ అందరి సహకారంతోనే ప్రభుత్వం యొక్క లక్ష్యాలు అంటే చేరుతాం కాబట్టి మీ సహకారం లేకుండా నడవదు. ఏదైనా మెయిన్లీ ఆశా వర్కర్స్ తర్వాత అంగన్వాడీ తర్వాత స్కూల్ ఇవ్వలేదు.